హలో. కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం. నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు, తెలుసుకునే హక్కు సైతం జీవించే హక్కుతో సమానం. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు నేనెందుకు నాస్తికుణ్ణయ్యాను అనే పుస్తకం నుండి భగత్ సింగ్ విరచిత అంశంగా భగవంతుడు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. భగవంతుడు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. భగత్ సింగ్ నేనెందుకు నాస్తికుణ్ణయ్యాను అనే పుస్తకంలో రాసిన ఈ అంశం మన కానమోకు కథావచన శ్రోతలకు అవగాహన నిమిత్తం ఇప్పుడు వినిపిస్తాను, వినండి. ఈ భూమిని, ఈ ప్రపంచాన్ని సృష్టించిన ఒక సర్వశక్తివంతుడు, సర్వాంతరయామి భగవంతుడు ఉన్నాడని మీరు నమ్ముతున్నారు. అలా అయితే దానిని ఆయన ఎందుకు సృష్టించాడో చెప్పగలరా? ఈ ప్రపంచంలో ప్రజలు పేదరికంతో, రకరకాల కష్టాలతో, బాధలతో, అనేక అత్యాచారాలకు గురవుతూ జీవించుతున్నారు. ఎవ్వరూ తృప్తిగా జీవించడం లేదు. దయచేసి ఆయనకున్న శాసనాలకు లోబడి చేస్తున్నాడని అనబోకండి. ఆయనే గనుక కొన్ని శాసనాలకు కట్టుబడి ఉండవలసిన వాడైతే ఆయన కూడా ఒదిగి ఒదిగి ఉండవలసిన బానిస మాత్రమే కాగలడు. ఇలా జనాన్ని బాధ పెట్టడం ఆయనకు సరదా అని అనబోకండి. నీరో చక్రవర్తి రోమ్ నగరాన్ని తగలబెట్టించాడు. నీరో పరిమిత సంఖ్యలోనే ప్రజలను హతమార్చాడు. అనేక విషాదాలను తన చిద్విలాసం కోసమే ఆయన జరిపించాడు. మరి అలాంటి నీరో చక్రవర్తి స్థానం చరిత్రలో ఏమిటి? చరిత్రకారులు ఆయన్ను ఏ పేరుతో పిలుస్తారు? నీరో చక్రవర్తిని ఎన్ని రకాల విషభరితమైన, అపభ్రంశమైన పేర్లను పెట్టి పిలవాలో అన్నీ పెట్టి మరీ పిలుస్తారు. నీరో చక్రవర్తి పరమ నిరంకుశుడు, హృదయం లేని పరమ క్రూరుడు అని చరిత్ర పుటల అన్నింటా వర్ణించబడ్డాడు. ఇక చెంగిజ్ ఖాన్ తన క్రూరమైన సంతోషం కోసం వేల మందిని హతమార్చాడు. చెంగిజ్ ఖాన్ పేరు చెబితే మరి మనం ఇక చరిత్రలో అతనికి ఉన్నటువంటి స్థానం మనకు అర్థమవుద్ది. చెంగిజ్ ఖాన్ తన క్రూరమైన సంతోషం కోసం వేల మందిని హతమార్చాడు. చెంగిజ్ ఖాన్ పేరు చెబితేనే మనకు ఒళ్ళు మండుతుంది, అత్యంత ద్వేషం, అసహ్యం కలుగుతుంది. అలాంటప్పుడు ప్రపంచంలోని అశేష ప్రజల జీవితాలనే దుఃఖభాజనం చేసే దేవుణ్ణి ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం కష్టాలతో, విషాదాలతో వారి జీవితాలను అధోగతి పాల్చేసి అలాంటి దేవుణ్ణి ఈనాటికి వారిని కష్ట సముద్రాల్లో నిత్యము ముంచుతున్న దేవుణ్ణి మనం ఏమనాలి? చెంగిజ్ ఖాన్, నీరో చక్రవర్తి ఎప్పుడో ఒకసారి చేసిన దానికంటే దేవుడు ఈ ప్రపంచంలోని ప్రజలను నిత్యము కష్టాలకు, బాధలకు, అత్యాచారాలకు గురి చేస్తున్నప్పుడు ఆయన్ను ఎలా పూజించాలి, ఎలా కొలవాలి? మీకు నా సూటి ప్రశ్న ఇది. ఇంచుమించు నరకప్రాయంగా ఉన్న ఈ ప్రపంచాన్ని ఆయన ఇలా ఎందుకు సృష్టించాలి? ఎల్లప్పుడూ మానవులకు ఆవేదనలను, అశాంతిని కలుగజేసే విధంగా ఈ ప్రపంచాన్ని ఎందుకు సృష్టించాలి? దేవుడు సర్వశక్తి సమన్వితుడు కదా. ఏదైనా సరే చేయడానికి లేదా చేయకుండా ఉండడానికి ఆయనకు శక్తి ఉంది కదా. అటువంటప్పుడు ఇన్ని దుఃఖాలు, బాధలు పడే మానవుల్ని ఆయన ఎందుకు సృష్టించాలి? ఆయన చేసిన పనిని
మనం ఎలా సమర్థించగలం? పూర్వం ఒక రకం మృత్యుకీడలు జరిపి ఆనందించేవారు ఉండేవారట. వారినే గ్లేడియేటర్ సంస్థ నిర్వాహకులు అనేవారు. ఆకలితో ఆరాటపడే సింహాలు, పులుల ముందు మనుషులను పెట్టేవారు, నెట్టేవారు. ఆ సింహాలకు, పులులకు ఆహారమైపోకుండా ఎవరైనా ఒక అభాగ్యుడు బయటపడితే వాడికి పంచభక్ష్య పరమాన్నాలు పెడతాం, సర్వ సౌఖ్యాలు సంపదలు ఇచ్చి సత్కరిస్తాం అనేవారట. సరిగ్గా అలాగే ఉంది దేవుడి సంగతి. సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, సర్వ చైతన్యమూర్తి అయిన భగవంతుడు ఈ దుఃఖమయ ప్రపంచాన్ని, అందులో అష్టకష్టాలు పడే మానవుణ్ణి ఎందుకు సృష్టించాలి అని నేను అడుగుతున్నాను. ఇదంతా ఆయన ఆనందానికే అయితే నీరో చక్రవర్తికి భగవంతుడికి ఏమిటి తేడా? చెరసాలలో మగ్గేవాళ్ళు, ఆకలి మంటలతో అలమటించేవాళ్ళు లక్షలాది కోట్లాది ప్రజలు ఈ ప్రపంచంలో ఉన్నారు. దోపిడీ చేయబడుతున్న కష్టజీవులు, కార్మికులు, అభాగ్యులు, దీనులు, హీనులు ఉన్నారు. వీరంతా తమ రక్తాన్ని స్వేదంగా మారుస్తున్నారు. ఈ రక్తాన్ని పిండి పెట్టుబడిదారీ వర్గాలు రాబందుల వలె, జలగల వలె వీరిని పీలుస్తూ సంపన్నులవుతున్నారు. లక్షలాది మందిని నిరుద్యోగులుగా, నిరర్ధకులుగా చేస్తున్నారు. అంతేకాదు, అవసరమైతే తమ లాభాల రక్షణ కోసం అధికోత్పత్తి చేసి నిల్వపడి ఉన్న సరుకులను, ఆహార ధాన్యాలను సముద్రం పాలు చేస్తున్నారు. పెట్టుబడిదారీ విధానంలో సంక్షోభం ఏర్పడినప్పుడు, ధరల మాంద్యం వచ్చినప్పుడు లక్షల కోట్ల టన్నుల పాల డబ్బాలను, ఇతర ఆహార పదార్థాలను పెట్టుబడిదారీ వర్గాలు సముద్రం పాలు చేస్తాయి. ఆకలితో మలమలమాడే కోటాను కోట్ల ప్రజలకు ఈ ఆహార ధాన్యాలను, పాల డబ్బాలను, బట్టలను, తదితర జీవితావసర వస్తువులను పంచిపెట్టరు. తమ చెమటను, రక్తాన్ని ధారపోసి శ్రామిక ప్రజలు పంటలు పండిస్తారు. తమ ఎముకలను సున్నంగా చేసి మహాభవనాలను కార్మికులు నిర్మిస్తారు. వారందరూ దారిద్ర్యంతో కడుపు నిండా తిండి లేక, బట్ట లేక, ఇల్లు లేక ఎందుకు అలమటించాలి? దీనికి భగవంతుడు ఏమి సమాధానం చెబుతాడు? ఇలా ఎందుకు జరుగుతున్నది? ఇలా ఒకవైపున జరుగుతూ ఉంటే నా సృష్టి అంతా సవ్యంగా ఉన్నదని భగవంతుడు ఎలా అనగలడు? దీనికి ఆయన ఏమైనా సమాధానం చెప్పగలడా? మౌనమే సమాధానమా అని అంటూ నేనెందుకు నాస్తికుణ్ణయ్యాను అంటూ భగత్ సింగ్ ఆయన రాసిన పుస్తకం నుండి ఈ అంశాన్ని సురేందర్ ఉయ్యాల అందజేయగా, మన కానమూకు కథ వచ్చిన శ్రోతలకు భగవంతుడు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి అనేటువంటి ఈ అంశంగా వినిపించాను. కానమూకు కథ వచ్చిన శ్రోతలకు అవగాహన నిమిత్తం, ఆలోచన నిమిత్తం విన్నారుగా. ధన్యవాదాలు.